ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఈరోజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఒంగోలులో జరిగిన మాగుంట సుబ్బరామిరెడ్డి 30వ వర్ధంతి సభలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికలలో నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, ఇదే అంశం సీఎం చంద్రబాబుకి చెప్పా అని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బరిలోకి నా కొడుకు మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తారని ఆయన తెలిపారు. ప్రకాశం జిల్లా ప్రజలందరూ నన్ను ఆదరించినట్టే నా కొడుకు రాఘవరెడ్డిని కూడా ఆదరించాలని ఆయన ఆకాంక్షించారు. కుటుంబం ఎల్లవేళలా మా తనయుడు రాఘవరెడ్డి గారు రాబోయే రోజుల్లో నేను రిటైర్మెంట్ అనేది పదే సీఎం గారికి కూడా చెప్తూనే ఉన్నాను. నేను పెద్దలందరూ కూడా ఉన్నప్పుడు రాబోయే ఎన్నికల్లో మా అబ్బాయి రాఘవరెడ్డి గారు పోటీ చేస్తారు. కానీ ఇటువంటి కార్యక్రమాల్లో మాత్రం నేనుంటాను. ఉన్నప్పుడు కూడా రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేకపోయినా కూడా ప్రజాసేవలో ఉండేదాని కొరకు మీ అందరితో కూడా పనిచేసేదాని కొరకు నేను సన్నిహితంగా ఉంటానని కూడా తెలుపుకుంటూ చాలా సమయం తీసుకున్నందుకు ప్రజాప్రతినిధులందరూ, మంత్రివర్యులు, ఎమ్మెల్యేస్కి, కలెక్టర్ గారికి, చైర్మన్లు అందరూ కూడా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు.